సో ఆలయవాణి అనేటువంటి వెబ్ మ్యాగజైన్ ద్వారా వివిధ దేశాల్లో ఉన్నటువంటి దేవాలయాల యొక్క కార్యక్రమాలని, డే టు డే కార్యక్రమాలని, అలాగే ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మనం ప్రచురిస్తాము బిఫోర్ అండ్ ఆఫ్టర్. ఓకే, ఇంతే దీని ఆబ్జెక్ట్. ఆలయవాణి మీన్స్ ద వాయిస్ ఆఫ్ ద టెంపుల్. వాట్ ఈస్ ది యాక్టివిటీస్ ఆఫ్ ద టెంపుల్. ఓకే, ఆలయవాణి రేడియో ఉంది. రేడియోలో ఏం చేసినా అశ్వితులు తీస్తాం. అందులో మనం ఉదయం 6 o'clock నుంచి సాయంత్రం 6 o'clock వరకు, అంటే ఇండియన్ టైమింగ్ కనెక్టెడ్ టు మన సూర్యాస్తమయం, అక్కడ సూర్యోదయం, దాన్ని కనెక్ట్ చేస్తాం. సుప్రభాతవాణి, తర్వాత గ్రహవాణి, ఇవన్నీ పెడుతున్నాడు. దీనికి అసలు ఇట్ ఈస్ ఎ కంప్లీట్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటర్టైనింగ్. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ అండ్ ఆల్సో గివింగ్ ఇన్ ఎడ్యుకేషన్, అవేర్నెస్ అబౌట్ హైందవ ధర్మ. అది కూడా ఎవరికి, ఈనాటి తరం పిల్లలకి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానీ అవగాహన కలిగిస్తూ, మనం ఏమన్నా మీ పిల్లడు బాగా పాడతాడా, అయితే చిన్న వాయిస్లో చేసి మాకు పంపించండి, వీళ్ళు పబ్లిష్, వీళ్ళు పుట్ ఎవర్ వాయిస్, బాలవాణిలో పెట్టిస్తాం. అలాగే ఎనీ యాక్టివిటీ రిలేటెడ్ టు ఆలయవాణి, హైందవ ధర్మాన్ని మేము వి విల్ పుట్ ఇట్ ఆన్ రేడియో. ఇక యూ సెండ్ ఇట్ ఆన్ ఆడియో ఫార్మాట్. అండ్ వీఆర్ ఆల్సో రిక్వెస్టింగ్ ఆల్ తెలుగు అసోసియేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్, బాలవాణి అనే కార్యక్రమం చేసి మీరు రికార్డ్ చేసి పంపించారు. ఒక 1/2 hour ప్రోగ్రామ్ మీ పిల్లలకు పాడింది, ఏది పాడింది. అలాగే మహిళలు ఎవరైనా ఉన్నారైతే మహిళా పాట అనే కార్యక్రమం మహిళలందరూ కలిసి చేసి పంపించారు. ఆ టోటల్ తెలుగు అసోసియేషన్లో మీరు ఇది పాట పాడతారా? జగదారంధకారక ఆ పాట పంపించారు. ఒక కథ చెప్తావా హైందవ ధర్మంలో చెప్పు. టెక్సాస్ తెలుగు అసోసియేషన్ వారు సమర్పిస్తున్నటువంటి కార్యక్రమం, ప్రత్యేక కార్యక్రమం వినండి. అలాగే టెక్సాస్ తెలుగు అసోసియేషన్ నుంచి మేము ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నాము అని మొత్తం చేస్తాం. దానివల్ల ఏమవుతుంది, ఆ వ్యూవర్స్ అందరూ ఏంటంటే స్లోలీ విల్ ఇంక్రీజ్ ద నెంబర్స్ ఆఫ్ ద లిసనర్స్. ఇంకోటి ఏంటి, ఈసారి మనం చేసిన నెక్స్ట్ టైం ఇంకో అసోసియేషన్ కూడా ఉందా అనుకుంటారు. అది చూసి మనం ఎలా చేయాలని. దీనివల్ల ఏంటంటే అంటే సంస్కృతం వినేవాడు సంస్కృతం వింటాడు. సో ఇందులో మనం మీరు చూసారు కదా ప్రోగ్రామ్ షీట్, ఒక క్యాలెండర్ ఉండాలి, తర్వాత జరిగిన యాక్టివిటీస్ అప్డేట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమం ద్వారా వీల్ ప్రాపగేట్ హైందవ ధర్మ. ఇట్ ఈస్ నాట్ అగెన్స్ట్ ఎనీ రిలీజియన్. వీ నాట్ గోయింగ్ టు టాక్ ఇల్ అబౌట్ ఎనీ అదర్ రిలీజియన్స్. ఇట్స్ టోటల్లీ ఎ రేడియో టు ప్రాపగేట్ ద వాయిస్ ఆఫ్ ఆలయాస్, హైందవ ధర్మ, and for the global harmony. You understand, sir? Clearly. Yes, sir.